హాయ్ అండి. ఇవాళ సోమవారం. మా చెట్టుకు చూడు ఎన్ని పూలు పూసినాయో. మూరకి ఎక్కువనే అవుతాయి పూలు కడితే. ఎన్ని పూలు, మంచి స్మెల్ వస్తున్నాయి పూలు. అవన్నీ కొనాలంటే 2 మూరలైనా 60 రూపాయలు అవుతాయి. దండిగా వస్తున్నాయి. రోజు అన్ని పూలు వస్తున్నాయి మా చెట్టుకి. ఇవాళ సోమవారం కదా, శ్రావణ సోమవారం, ఫస్ట్ సోమవారం అని పొద్దున్నే లేచి కసులు బండలు ఇంట్లో పనులన్నీ చకచకా చేసేసిన. అన్నాన్ని పెట్టిన. మా పిల్లోడు స్కూల్ పోతాడు. స్కూల్ పోయేలోపు బాబుకి అన్నం చేసి పెడితే తినిపోతాడు. ఆయన పుండుకూర తెచ్చిండు తోటలో. పుండుకూర పప్పు అన్నం చేస్తున్నా. టిఫిన్ చేయడంటే టిఫిన్లు ఎక్కువ తినరులే మా ఇంట్లో. అందుకని అన్నం పప్పు చేసి తినిపోతారు. మళ్ళీ నిదానంగా నేను పూజ చేసుకోవచ్చు. 7:30 అంతకల్లా స్కూల్ పోతాడు కదా, అందుకని ఇంకా ముందే వంట పెట్టేసిన. 7 అయింది అప్పటికే టైము. 1 గంట లోపల కావాలన్న పనులన్నీ. ఇట్లా అన్నం లేక ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకోరు. నేనైతే వేసుకుంటా. పుండుకూర పప్పు పెట్టినా ఉతుక్కు. మళ్ళీ పచ్చిమిరపకాయలు వేస్తున్నా. ఒకటి కారం బాగుండదులే అని. దండిగా ఉంది పుండుకూర, కొంచెమే పెట్టినా, ఎక్కువ పెట్టలే. మళ్ళీ మిగిలిన చట్నీ చేసుకోవచ్చులే అని ఎక్కువ పెట్టలే. సరే అని పక్కకు పెట్టేసి దాన్ని తగినంత మాకు సరిపోయేంత పెట్టిన. అట్లా ఆయిల్ వేసుకుంటే పొంగు రాదు, లేకుంటే పొంగిపోతుంది కుక్కర్లో. అందుకని ఇంకా ఆయిల్ వేస్తే చెంచా ధనియాల పౌడర్ వేసుకుంటే బాగుంటుంది పుండుకూర పప్పులోకి. కొందరు వేసుకోరేమో, నేనైతే వేస్తాను. వేస్తేనే బాగుంటుంది. ధనియాల పొడి, ఎల్లిపాయలు పొడి చేసుకుంటే బాగుంటుంది. పూలు బాగున్నాయి, ఓ ఫోటో దింపురా అంటే మా వాడు దింపుతున్నాడు. పూల కల్లే ఉంది నాకు. బాగా వచ్చినాయి ఇవాళ, దండిగా వచ్చినాయి అని పూల మీదే ఉంది. సరే మళ్ళీ తీసేయకుండా దాన్ని మళ్ళీ అట్లే పెట్టిన. ఈరోజు మా ముగ్గు బాగుంచాడు. ముగ్గు వేసిన కొంచెం కొద్దిగా అల్లేసిన ఇవాళ. అందుకని నిదానంగా అన్నీ చేసుకున్నాక లేట్ అయ్యి లేస్తే కాదని 4కి లేచిన. 4కి లేచినందుకు అన్ని పనులు బాగా అయినాయి. తులసమ్మకి బొట్లు పెట్టి ఇంట్లో పని చేసుకోవచ్చు అని బయట ఆ పనులు వాళ్ళు చేస్తాకే లోపల అన్నం అయింది, పప్పు అయింది. మా బాబు పెడితే తినిపోతాడని మనకి పెట్టిన. పిల్లలు తినిపోతే ఇంకా ఎదారు ఉండదు. మళ్ళీ నన్ను అక్కడ పూజ చేసుకుని కూర్చుంటే అవసరిస్తాడు. ఇంకా నైవేద్యం చేయాల. నైవేద్యం చేసుకుంటుంటే లేట్ అవుతుంది. ఇంకా ఈ పిల్లోంది అయిపోతే మేలని మా ఉంది స్కూల్ పోయే లోపల చక్క చేసేసిన. తింటున్నాడు. ఒకసారి వీడియో కాల్లో చూడరా అంటే నేను చూడను మా అంటున్నాడు. చూడరా అంటే కానీ చూడను. మా స్కూల్లో పిల్లలు నవ్వుతారు చూడను అని. అదే అంటున్నా, చూడు అంటే కానీ చూడలే. సరేలే అని పప్పు కుక్కర్లోనే పెట్టరాదు. అట్లనే పప్పు అయినాక తీసి పక్కన పెడితే బాగుంటుంది. దాంట్లోనే పెడితే అదో టేస్ట్ మారుతుంది, బాగుండదు. ఎప్పటికైనా కానీ పుండుకూర పప్పుని తీసి పెట్టాల. మళ్ళీ చేసిన దాంట్లోనే పెట్టరాదు. కుక్కర్లో అయినా ఏంట్లోనైనా పక్కకు పెడితే బాగుంటుంది. సాయంత్రం వరకు అన్నం అయింది, పప్పు అయింది, టీ తాగిన. టీ కూడా అయింది. ఇంకా పూజ చేసేది ఒకటే ఉంది. సోమవారం పొద్దుగాల చేసుకోవాలనుకుంటాను కానీ ఏదో ఒకటి అడ్డంకి తగులుతుంటుంది. మళ్ళీ పూలు కడుతున్నా. పూలు కట్టి పూజకు కూర్చుంటే బాగుంటుందని పూలు కడుతున్నా. 2 మూరలు అట్లా అంటే లావు వస్తుంది, మందం ఉంటుంది. ఇట్లా గాజు గ్లాసులో వాటర్ పోసి పెడితే మంచిదని చెప్పిండ్రు ఇంతకుముందు. మన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని కాయిన్స్ వేసి ముత్యాల పూసలు వేసి పెడితే ప్రతి పున్నానికి మార్చాల నీళ్ళు. అట్లా పిల్లలకి చదువు బాగుంటుందని చెప్పినారు. అందుకని అట్లా చేస్తా. నెలకోసారి నీళ్ళు మార్చి నీట్గా గ్లాసు కన్నా కడిగి పెడతా. అట్లా పెట్టి చూడండి, మళ్ళీ పిల్లలకు బాగుంటుందంట చదువులు. నేను వేరే వాళ్ళు చెప్పింటేనే పాటిస్తున్నా. పూజ అయిపోయింది. పూజ ఎప్పుడు చేసే విధానమే కదా అని సూపిలన్నీ ఇట్లుంది మా దేవుని గుళ్ళో. ఉరుకుందిరన్నకే ప్రత్యేకత పూజ చేయడం. ఆడ ఉన్నది జంజివారం. ఇవాళ వేసుకోవాలా జంజివారాన్ని. మళ్ళీ నెలంతా తీయకూడదు. మా సైడ్ వేసుకుంటారు, ఆదం సైడు. ఇక్కడైతే వేసుకోరు, తక్కువ. ఇక్కడ లేడు చాలా మందికి. మాకైతే అందరికి ఉన్నాడు మా ఊరు సైడ్, ఆదం సైడు.
ఇక్కడ డోన్ సైడ్ తక్కువ, ఎవరికో ఒకరికి ఉన్నాడు. జంజువారం పూజ చేసినాక నీట్గా బొట్టు పెట్టి కడిగి పెట్టుకొని వేసుకోవాలా. నాన్న మొక్కుకున్నాను అట్లా. ఇప్పుడుకో 10 సంవత్సరాలు అయినేమో చేయించుకున్నా. నేను 3 ఏళ్ళకు ఒకసారి మార్పించుకొని వేసుకుంటాను. 4-5 రోజులైంది మిషనే కుట్టలే. ఇంకా మిషన్ కుట్టకుంటే కాదు, ఇంకా బట్టలు దండిగా ఉన్నాయని ఇంకా సరే అని పూజ అయిపోయినప్పుడే మళ్ళీ మిషన్ టైలరింగ్ పని డ్యూటెక్కిన. నాగల చవితిలో పని అనుకుంటా ఇండ్లు క్లీనింగ్లు, రగ్గులు, బట్టలు అనుకుంటా మిషనే కుట్టలే. టైలరింగ్ బంద్ పడింది. కానీ ఇది డ్రెస్ మా పాపదే, కాలేజీ పోతుంది. ఇంకా అందుకని మా పాపకే కుడుతున్నా. మంది దండిగా ఉన్నాయి, ఇంకా కుట్టాలా. మంది పెట్టుకుంటే కాదని మా పాపకి కుట్టిద్దాం ఫస్ట్. కాలేజీ పోతే మళ్ళీ కుట్టలేనని పోతుంది. నాన్న ఒక్కదాన్ని ఎట్ట చేసుకోవాలో ఏమో అనిపిస్తుంది. అప్పుడే బాగా 4 నెలలు అయినేమో ఇంటికి వచ్చి, ఇంకా అప్పటి నుంచి బాగా పని తప్పించింది నాకు ఇంట్లో. కాలేజీ పోతుందంటే నాకు ఎట్ట చేయాలబ్బా అనిపిస్తుంది. కానీ తప్పదు కదా, పిల్లలు చదువుకోవాలనుకుంటే మనం కష్టపడాల్సిందే, మనం చేసుకోవాల్సిందే. గోల్డ్ డ్రెస్ అంతే, కటింగ్ ఈజీనే ఉంటుంది. ఏమంటే చీర మొత్తం అయిపోతుంది. మెత్తని చీరలు అప్పట్లేటివి కట్టను, అట్లనే చీరలలో వేస్ట్ అవుతాయి. బొంతలకి వేస్తే మంచి చీరలు వేస్ట్ అవుతాయని ఇంకా బొంతలకి వేయను. ట్రబ్బులు సామాన్లు తీసుకోను. ఇంకా పిల్లలకి కుట్టడం, ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇద్దరికి కుట్టేస్తాను డ్రెస్సులు, కట్టిన అన్నాలు కట్టి. మంచి మంచి చీరలు